మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్. జై గణేష్ మహారాజ్ కి. ఈ వినాయక చవితి ఉత్సవాలను ఈ కరోనా నేపథ్యంలో కరోనాకి జాగ్రత్తలు వహిస్తూ ఈ త్యాగరాజ నగర్ 3వ వీధికి సంబంధించినటువంటి బజార్లో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క మా సొంత స్థలంలో పెట్టుకుని మేమందరం కలిసి జాగ్రత్తగా కరోనా నిబంధనలతో స్వామివారి రోజులు ఈ యొక్క ఉత్సవాలను పూర్తి చేసుకుని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా 3 గంటల 45 నిమిషాలకి పూర్తి చేస్తామున్నాము. కనుక ఈ రోజున ఈ కార్యక్రమానికి సహకరించిన మా బజార్ వాళ్ళందరికీ కూడా పేరు పేరుతో అందరికీ ధన్యవాదాలు చెబుతూ వినాయకునికి మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి. భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కరోనా ప్రభావం వల్ల మనం ఇంట్లోనే పరిమితం చేసుకోవాలన్నారు. కానీ చివరిలో మనకి వినాయకుడు సహకరించి అందరూ ఆయన కృపతో మనందరూ ఇక్కడ ప్రతి సంవత్సరం మేము 18 సంవత్సరాల నుంచి ఇక్కడే మాకు ఒక యూనియన్ అనేది ఉంటుంది, త్యాగరాజ నగర్ యూత్ అనేది. ప్రతి సంవత్సరం మేము 5 రోజులు ఇది వేడుకగా చేసుకుంటాము. కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నిమిత్త మాత్రంగా కరోనా సూచనలన్నీ పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ అన్నీ పాటిస్తూ ఈ కార్యక్రమం అనేది ఆపకుండా మేము నిర్విఘ్నంగా జరుపుతున్నాము. పై వచ్చే సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని చెప్పి వినాయకుని ప్రార్థిస్తున్నామండి. ఇట్లు త్యాగరాజ నగర్ యూత్ పెద్దయ్యపల్లి. జై శ్రీరామ్ అండి. త్యాగరాజ నగర్ ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత సంవత్సరం కోవిడ్ కారణంగా మనం వినాయక చవితి జరుపుకోలేకపోయాము. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం నిబంధనల మేరకే మనం ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాం. గత 25 సంవత్సరాలుగా మేము ఈ త్యాగరాజ నగర్లో వినాయక చవితి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తూ ఉన్నాం. గత సంవత్సరం కోవిడ్ కారణం వల్ల ఎవరు చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకే మేము ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాము వినాయక మిత్రమండలి తరఫున. అలాగే రాబోయే రోజుల్లో వాయువులో వస్తున్నటువంటి వైరస్ని ఈ గణనాథుడైనటువంటి గణేశుడు నిర్మూలిస్తాడన్న ఒక ఉద్దేశంతో ఈ పట్టణ ప్రజలు, ఈ నగర ప్రజలందరూ చక్కగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అందరూ ఈ కరోనా నుంచి విముక్తి పొందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ త్యాగరాజ నగర ప్రజలకు, గ్రామ ప్రజలకి, అలాగే ఈ వార్డు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు జరుపుతున్నాము. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇవాళ నిన్నటి రోజున నెల్లూరు నగరంలో వేదాయపాలెంలో ఉన్నటువంటి త్యాగరాజ నగర్లో ఈ యొక్క వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిన్న, ఇవాళ, రేపు ఈ 3 రోజులు ప్రయాణిక దీక్ష అంటే 3 రోజుల పర్యంతం ఈ స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది. స్వామివారి జనం ఎలాంటిదంటే ఆయనకు విఘ్నేశ్వరుడు, ఆయనకు రకరకాల పేర్లు ఉండొచ్చు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు, అంటే మనం ఏమైతే కష్టాలు పడుతున్నామో అవన్నీ తొలగించేసి మనకు మంచి మార్గం చూపించేవాడేటువంటి గణపతి కాబట్టి ఆయన విఘ్ననాథుడు అని చెప్పేసి పేరు పిలవటం జరిగింది. అలాగే పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు నీకేం వరం కావాలో కోరుకో నాయన అంటే, అయ్యా నువ్వు ఎప్పుడు నా ఉదరం ఉందే, అంటే నా కడుపులోనే నువ్వు ఉండిపో అని చెప్పేసి ఎప్పుడైతే వరం కోరుకున్నాడో పరమశివుడు అలాగే అని చెప్పేసి ఇక గజాసురుడి యొక్క గర్భంలోకి వెళ్ళి ఉండటం జరుగుతుంది. అప్పుడు పార్వతీమాత తన భర్త కోసం వెతుకుతూ చివరికి ఎక్కడ ఆయన జాడ తెలియక చక్కగా విష్ణులోకానికి వెళ్ళి ఏమైతే తన బాధపడుతుందో ఆ బాధను విష్ణుమూర్తికి చెప్పడం జరిగింది. అప్పుడు అమ్మ నీవు ఈ యొక్క వైకుంఠంలోనే ఉండు, నేను వెళ్ళేసి నీ భర్తను వెతికి తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పడంతో బ్రహ్మాది దేవతలకు కూడా కబురు పెట్టడము, వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడి జాడ ఎక్కడుండని తెలుసుకొనేసి చక్కగా నందీశ్వరుడిని గంగిరెద్దుగా అలంకరించి గంగిరెద్దు మేళంతో గజాసురుడు నివసించేటువంటి పట్టణంలోకి ప్రవేశించి ఈ యొక్క గంగిరెద్దుల మేళం నాట్యం చేస్తూ ఉండగా ఆ నోట ఈ నోట విన్నటువంటి గజాసురుడు అనే రాక్షసుడు ఏం చేశాడయ్యా అంటే, ఆ యొక్క నాట్యం ఏందో మా యొక్క రాజ్యంలో మా యొక్క ఆస్థానాలు చేయండి, మేమంతా కూడా చూసి సంతోషిస్తాము అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో చక్కగా ఈ యొక్క గజాసురుడు ఈ బృందం అంతా కూడా వెళ్ళేసి విష్ణుమూర్తి బృందం అంతా కూడా చక్కగా నాట్యం చేయడం జరిగింది. ఆ నాట్యానికి మెచ్చినటువంటి ఈ యొక్క గజాసురుడు ఏం చేశాడంటే మీకు ఏం వరం కావాలో కోరుకోయా అని చెప్పి ఎప్పుడైతే అడగడం జరిగిందో నీ ఉదరంలో ఉన్నటువంటి పరమశివుడిని బయటికి పంపిస్తే చాలు అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో విష్ణువు నన్ను చంపటానికి వచ్చాడు, ఈయనే రాక్షసులను అందం చేసేవాడు కాబట్టి అని చెప్పేసి నా మరణం తథ్యం అనుకున్నటువంటి గజాసురుడు ఏం చేశాడంటే ఒక వరం కోరాడు.
నా యొక్క శిరస్సును త్రిలోక పూజ్యం అంటే 3 లోకాలందరూ కూడా పూజించేటట్టుగా నాకు వరం ఇవ్వు పరమేశ్వర. అలాగే ఈ యొక్క చర్మాన్ని, గజ చర్మాన్ని నువ్వు ఒక శరీరానికి ధరించు అని చెప్పేసి ఎప్పుడైతే వరం కోరుకున్నాడో ఆయన తదాస్తు అని చెప్పగానే నందీశుడు వెళ్ళి ఆ యొక్క పరమశివుని యొక్క గజాసురుని యొక్క ఉదాహరణ పొడచడంతో చక్కగా చీలిపోయేసి పట్టలో నుంచి మహేశ్వరుడు వచ్చేసి చక్కగా కైలాసానికి వెళ్ళిపోవడం జరిగింది. కైలాసానికి వెళ్ళిన తర్వాత పార్వతీదేవి నలుగు పిండి పెడుతూ కాస్త ముద్దను వినాయకుడు రూపంగా తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆమె స్థానానికి వెళ్ళడం జరిగింది. ఇంత చక్కగా ఆయన పరమేశ్వరుడు ఈ రాక్షసుడు ఉదయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కైలాస పర్వతానికి పోతే ఎంతసేపటికి ఈ యొక్క ద్వారంలో ఉన్నటువంటి గణపతి ఆ యొక్క పరమశివుని లోపలికి వెళ్ళనీయకపోవడంతో ఆయన ఏం చేశాడని త్రిశూలంతో ఆ యొక్క బాల గణపతి యొక్క శిరస్సును ఖండించడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నటువంటి పార్వతి నా కొడుకును బ్రతికించండి అని చెప్పేసి పరమేశ్వరుని వేడుకోగా చక్కగా ఏం చేశాడంటే చనిపోయినటువంటి ఈ యొక్క గజాసురుడి యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ యొక్క చనిపోయినటువంటి బాల గణపతికి అతికించి ఎప్పుడైతే ప్రాణాన్ని పోశాడో అప్పటి నుంచి అదే రోజు భాద్రపద శుద్ధ చవితి అయింది కాబట్టి ఆ రోజు నుంచి మనమంతా కూడా ఈ యొక్క వినాయక చవితి జరుపుకుంటున్నాము. ఎవరైతే ఈ యొక్క కథను భక్తి శ్రద్ధల్లో ఉంటారో, ఎవరైతే ఈ యొక్క గణపతి పూజను చక్కగా చేస్తారో వాళ్ళందరికీ గణపతి యొక్క అనుగ్రహం కలిగి సుఖశాంతులు ఉండాలని, ఎప్పుడూ కూడా మనం ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న కరోనా మహమ్మారి అంతా కూడా పోయేసి ప్రపంచమంతా సుఖ సంతోషాలను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. వినాయక చవితి సందర్భంగా 3 రోజులు ఇక్కడ త్యాగరాజు నగర్లోని ఈ యొక్క నగరంలో ఈ వీధిలో 3 రోజులుగా ఘనంగా ఈ గణపతి ఉత్సవం జరుపుకున్నాం. ఈరోజు సాయంత్రం 3 గంటలకి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ సంవత్సరం గణపతి దేవా ఎన్నో విఘ్నాలకి అధికారికుడు నువ్వు కాబట్టి అటువంటి విఘ్నాలను ఏమీ లేకుండా మమ్మల్ని చల్లగా చూడని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం చల్లగా ఉండేలాగా ఐశ్వర్యంతో అభివృద్ధి చెందేలాగా ఆశీర్వదించను ప్రార్థిస్తూ ఈ గణపతి ఉత్సవాన్ని జరుపుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం. అందరికీ ఆరోగ్యాలతో చల్లగా చూడాలని భావిస్తూ గణపతి ఉత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి